ఈ పిల్ల నాకు సెట్ అవుతురా. హర్ష ఎగ్జాక్ట్లీ 11:14 కి కృష్ణారావు గారి ఇంటికి వచ్చేయండి. సుధీర్ ఏడ్రా? అదే ఒక చిన్న పని బయటకు వెళ్ళి వచ్చేసాడు. సరే టైంకి వచ్చేయండి, డోంట్ బి లేట్. ఏంటి మీటింగ్? పరా. అబ్బా రే, ఈ పిల్లేమో ఫోటో ఇచ్చేలాలేదు, వీడేమో సుధీర్ నదాళ్ళు. ఏం చేద్దాం? అరే అమ్మాయి బలేదనుకో వాళ్ళ అమ్మని కూడా కొట్టాలరా ఫోటో కోసం రా. హర్ష వచ్చేసాను. అయితే మీరు సుబ్బు దగ్గర ఇరుక్కున్నారన్నమాట. మీకు ఆ ఫోటో ఇవ్వాల్సిందే. ఒక్క నిమిషం. ఇవేనయ్యా మా ఇంట్లో ఉన్న ఫోటోలు. ఇన్నున్నాయంట్రా? ఏంటి అలా చూస్తున్నారు? ఎందుకు? మా ఆయన ఎప్పుడైనా ఏదైనా చెప్పి చేస్తారా ఏంటి? జాతకాల్లో మీకు ఏ ఫోటో ఇచ్చారో ఏమో. నేను గుర్తుపడతాను. గుర్తుపట్టి చూద్దాం. ఇది మీ అమ్మాయి కాదే. అది నేను పెద్ద మనిషి అయినప్పుడు దిగింది. గట్టిగా దొరికేసాంరా. ఇది ఇంకోటి ఏదో ఒకటి ఉండాలి. ఇది భలే ఉందా కదా? ఇది ఫస్ట్ కొనుక్కున్న బొమ్మ. అదిగో ఆ గ్రీన్ కలర్ డ్రెస్ వేసుకుందే ఆ బొమ్మ. అయ్యేమో స్కూల్లో వచ్చిన మెడల్స్. అదేమో ఫస్ట్ టైం స్కూల్కి వెళ్ళినప్పుడు తీసుకెళ్ళి టిఫిన్ బాక్స్. పాత వస్తువులు ఏది వదులుకోదయ్యా, జాగ్రత్తగా దాచిపెట్టుకుంటది. మా ఇంట్లో అందరం ఒక్కో రకం. మా ఆయనో రకం, నా కూతురో రకం, నేను ఒక మాలోకం. లోకేశ్వరి, ఏమైందే? ఏమైందే? స్లిప్ అయ్యాను. వేణీలు తీసుకురా. వచ్చేస్తున్నా. ఎలకలా కట్టి దొరుకుతుందిరా బాబు. ఇవి కొంచెం వేడి నీళ్ళు తీసుకురా. వేణీళ్ళు ఎక్కడా? వస్తున్నాయే. నువ్వు తొందరగా రావయ్యా. నువ్వేం చేస్తున్నావు ఇక్కడ? మీరు ఫోటో ఇవ్వట్లేదని మీ అమ్మని అడుగుదామని వచ్చాను. ఏం లేని దానికి ఎందుకు ఇంత రాద్దంతా చేస్తున్నావు? అమ్మా, నా బాడీ నాది మాత్రమే కాదు, నన్ను పెళ్లి చేసుకోబోయేవాడిది కూడా. జాగ్రత్తగా చూసుకోవాలి కదా. అయిపోయిందా? ఏం చూస్తున్నావు? యాక్చువల్లీ ఫోటోనే కదా. పద, ఇదిగోమ్మా, తీసుకెళ్ళి మా సుబ్బుకిచ్చాయి. మంచి అమ్మాయిని చూసి హ్యాపీగా పెళ్లి చేసుకుని పిల్ల పాపలతో బతికే. మిమ్మల్ని ఒకటి అడగచ్చా? వాట్ డూ యూ ఎక్స్పెక్ట్ ఫర్ మై మ్యారీడ్ లైఫ్? ఇడ్లీ వడ సాంబార్. ఇడ్లీ వడ సాంబార్? అవును. మ్యారేజ్ లైఫ్ నుంచి నువ్వు ఇడ్లీ వడ సాంబార్ ఎక్స్పెక్ట్ చేస్తున్నావు? అవును. ఎందుకు? ఎందుకబ్బా? అదే అర్థం కాలా. నాకు సమజైంది. నువ్వు ఈయనే కూసో, నేను ఇప్పుడే వస్తా. ఉండు, జర్రాగా వస్తా. ఏం సమజైంది నీకు? అరే ఏం కాలేదండి, ఇది మాట్లాడుకోండి. తిండి అడగడానికి సిగ్గు పడుతున్నాను అర్థమైంది. ఫస్ట్ మస్తుగా తిను, తర్వాత మస్తుగా మాట్లాడుకుందాం, ఓకేనా? అయ్యో, జాగ్రత్తగా ఉండాలి కదా. అబ్బా ఇవి లైట్లే. చిన్నప్పటికెళ్ళి చెట్లు పుట్లు గోడలు ఎన్నిసార్లు ఎక్కలేదు, ఎన్నిసార్లు పడలేదు. అవన్నీ చిన్నప్పుడు అండి, ఇప్పుడు పెద్దదానివయ్యో. అయితే నీ బాడీ నీది కాదు. నాది కాదా? నాది. నీదా? నాది కాదంటే ఇంకెవరిదో. ఏం మాడుతున్నావు నువ్వు? అమ్మా, అప్పటికెళ్ళి ఇడ్లీ వడ సాంబార్ అనుకుంటే హోళదాన్ చేసినావు నన్ను. ట్రై టు అండర్స్టాండ్ మీ అండి. ఏం అండర్స్టాండింగ్? లేదు, దాంట్లో మీనింగ్ బూతులు మీనింగ్ కాదు, బూతులు ఉన్నాయి, గలీజ్ మాటలు ఉన్నాయి. లేదండి, కొంచెం నువ్వు కోఆపరేట్ మాట్లాడక చేయండి. నువ్వులే. లేదండి, లేదు. ఏంది అసలు ఈ గలీజ్ మాటలు? మీ అమ్మ నాన్న ముఖం చూస్తే మంచోళ్ళలాగా ఉన్నారు, అందుకే నేను నిడిచిపెడుతున్నా. కొత్తగా లేదా? చెత్తగా ఉంది. ఈ పిల్ల కూడా సెట్ అవ్వదురా. ఏయ్ డార్లింగ్, ఏంటి బైక్ మీద వచ్చా? ఇంతకీ మా నాన్నకి ఫోటో ఇచ్చావా లేదా? అవును, సైడ్ కొట్టడం ఎలా జరిగింది? ఏంటి ఇది కూడానా? నెక్స్ట్ ఇంకోటా? నీ ఓపిక మెచ్చుకోవాలయ్యా బాబు. గాడ్, చూసే ప్రతి అమ్మాయిలో తన్నే వెతుకుతున్నానని అర్థమైంది. ఇంట్లో చెప్పలేకపోతున్నాను,
తనకి ఎలా చెప్పాలని అర్థం అవ్వట్లేదు. అవును, నాకు ఒక డౌట్. ఏంటి? ఒక అమ్మాయిని ఎలా ఫైనల్ చేస్తావు? అదే షీఈ్ ద వన్ అని. ఇప్పుడు 20 పెళ్లి చూపులు చూస్తున్నాను కదా, ఆ. దాంట్లో టాప్ 10 సెలెక్ట్ చేసి ఫస్ట్ది. ఓ, టాప్ 10 డిసైడ్ అయితే అందులోంచి టాప్ 1 సెలెక్ట్ చేస్తావు అనమాట. అంతే. నీ టాప్ 10 ఫుడ్స్ చెప్పు. బిర్యానీ ఇష్టం, మ్మ్. చికెన్ నూడిల్స్ భలే ఇష్టం, మిర్చి బజ్జీలు, చాయ్, సమోసా. మోస్ట్లీ పోనీ నీ టాప్ 10 ప్లేసెస్ చెప్పు. ఫస్ట్ హైదరాబాదే, సెకండ్ అయితే శాన్ ఫ్రాన్సిస్కో, థర్డ్ అయితే న్యూయార్క్. యాక్చువల్లీ ఫస్ట్ ఇలా సడన్గా అడిగితే ఎలా చెప్తాం? మై టాప్ 10 ప్లేసెస్: ఖజురహో, కొడైకనల్, అరకు, వెనిస్, కాశ్మీర్, లోనావాలా, గోవా, న్యూయార్క్, ఊటీ. టాప్ 1 ఇస్ ప్యారిస్. సినిమాలు చూస్తావా? బాగా చూస్తాం, అక్కడ అదే కదా ఎంటర్టైన్మెంట్. 3 to 3.75 రేటింగ్ ఉంటే చూసేస్తావు కదా. అక్కడ అంతా అంతే కదా. అనుకున్నానులే. ఇప్పుడు నాకు నమ్మకం వచ్చింది, ఒక అమ్మాయిని సెలెక్ట్ చేసేస్తావు. ఎలా చెప్తున్నావు? సొంత ఒపీనియన్ నీకు లేకపోయినా ఉన్నారుగా నీ చుట్టూ చెప్పడానికి. ఫ్యామిలీ, ఫ్రెండ్స్, రిలేటివ్స్ అందరూ కలిసి నీకు చెప్తారు కదా. బెస్ట్ రేటింగ్ అమ్మాయి దొరుకుతుందిలే, డోంట్ వరీ. చాలాసేపటి నుంచి సీరియస్ గా మాట్లాడుతున్నాం. మన లైట్ అన్నట్టు ఒక క్వశ్చన్ అడిగినా? క్వశ్చనా? వద్దా? సరే అడుగు. డు యు లైక్ సన్ రైజ్ ఆర్ సన్సెట్? నాకు సన్ రైజే ఇష్టం. ఎందుకు? పొద్దున ఫ్రెష్గా రెడీ అయి వెళ్తే ట్రైన్లో మంచి సీట్ దొరుకుతుంది, హ్యాపీగా కాఫీ తాగుతూ వెళ్ళిపోవచ్చు. నాకైతే సన్సెట్ ఇష్టం అబ్బా. ఎందుకో? ఆ తర్వాతే రాత్రి వస్తుంది. ఒక అమ్మాయి అబ్బాయి మధ్య మాటలు ఇంట్రెస్టింగ్ గా ఉండాలంటే కొంచెం డర్టీ మైండ్ ఉండాలి. Do you have a dirty mind? ఏంట్రా అలా చూస్తున్నావు? మరి నువ్వేంటి అలా చూస్తున్నావు? అక్కడేమో పెళ్లి చూపుల అమ్మాయిని ఇలా చూస్తుంటావు, ఇక్కడేమో దయ్యంలో ఈ అమ్మాయిని ఎలా చూస్తున్నావు. ఏం చేస్తున్నావు అర్థమవుతుందా? పిల్ల పెళ్లి చూపులా ఏదో ఒకటి డిసైడ్ అవురా. పిల్లేరా, పెళ్లి చూపు రాబేద్దాం. సరే ఇంట్లో చెప్తాం పదరా. పద. అది కాదు, 20 సంబంధాలు చూద్దాం ఫిక్స్ అయ్యారు. ఇప్పుడు చెప్తే బాగోదేమో. రేయ్, సరే ఓ పని చేయరా, మీ అమ్మాయిని సెలెక్ట్ చేయి, మీ ఇంట్లో వాళ్ళకి సెలెక్ట్ చేస్తారు, బాగుంటుంది. అమ్మమ్మ వద్దు, కరెక్ట్ కరెక్ట్. అందుకే అందరికీ చెప్పకపోయినా ముందు అమ్మకి చెప్పు. సరే అదా దారా. హర్ష, పెళ్లికి యూఎస్ నుంచి ఎంతమంది వస్తున్నారు చెప్పు, వాళ్ళ కోసం రూమ్ బుక్ చేయాలి కదా. అది సరే కానీ అమ్మ ఇక్కడ. యూఎస్ నుంచి వస్తున్నారు కదా మరి. ఎహే యుఎస్ ఫ్రెండ్స్ ఏంటి, వాళ్ళకి డాలర్స్ పిచ్చి, వాళ్ళు రారు, నువ్వు లైట్ తీసుకో. అమ్మా మీరెప్పుడు వచ్చారు ఇక్కడికి? వేస్ట్ ఫెలోజా? లేదు సార్, లేదు. మాకు డాలర్స్ పిచ్చా? వస్తున్నాను సార్. నా పెళ్లికి 2 రోజులు ముందు వెళ్ళండి నేను. నీ పెళ్లికి పెళ్లి చూపుల నుంచి ఉందామని అందరం సర్ప్రైజ్ చేయడానికి వస్తే నీ మాట్లాడేది. సార్ కూర్చోండి సార్, కూర్చోండి. మరిది 1.5. సుధీర్ అన్నయ్య, ఇవి అక్కడ ఇచ్చేవా? ఏం చేస్తున్నావు? ఇది కూడా సార్ పెళ్లి కూతురు ఫోటో చూడండి. ఏం చేస్తున్నావురా? మ్యాటర్ ఎలా స్టార్ట్ చేయాలో తెలియదు అంటున్నావు కదా, ఇప్పుడు అలా స్టార్ట్ చేస్తారు, అందుకో చాలు. రియలీ గుడ్ మ్యాన్. ఇందులో మా హర్షకి ఏ అమ్మాయి రాసి పెట్టిందో. హర్షాకి రాసి పెట్టుకున్నాడు, భలే ఉన్నారండి. మా సీఈఓ కూతురు లివ్ ఇన్ రిలేషన్షిప్ ఉందావా అని అడిగిందండి. ఏదో అన్నావు, ఏమన్నాడ్రా వీడు? ఏమన్నావురా? ఈ అమ్మాయి ఎందుకు నచ్చిందని మీ ఫ్రెండ్స్ అడిగితే ఫ్రెండ్స్ కి రీజన్ చెప్పగలుగుతానేమో కానీ ఈ అమ్మాయితో లివ్ ఇన్ ఎందుకున్నావని ఫ్యామిలీ అడిగితే నేను కారణం చెప్పలేను అన్నాడు. దట్ ఈస్ హర్ష, దట్ ఈస్ హర్ష. హర్షకి ఏ అమ్మాయి రాసి పెట్టుందో అని కాదు, ఏ అమ్మాయికి హర్ష రాసి పెట్టున్నాడో దట్ ఈస్ ద పాయింట్. దట్ ఈస్ హర్ష. వాడికి అన్నీ తెలుసండి, మా హర్ష ఏ తప్పు చేయదు. అందరం చూడాలని ఎక్సైటెడ్ గా ఉన్నామండి, అందరికి ఎక్సైటింగ్ గా ఉంది. నెక్స్ట్ ఏంట్రా ప్రోగ్రామ్? పెళ్లి చూపులు. పెళ్లి చూపుల ఎక్స్పీరియన్స్ మీకే బాగుంది కదా, సో చేసుకోబోయే అమ్మాయిలో ఏ క్వాలిటీస్ ఉండాలో మీకే బాగా తెలుస్తుంది. ముందు మీరే అడగండి.
వద్దులే అండి, నా క్వశ్చన్స్ బాగా ఇబ్బందిగా ఉంటాయి. మీరేమో చూడ్డానికి బాగా ఇన్నోసెంట్గా ఉన్నారు. అదేంటండి అలా అన్నారు? నేను ఎంత టఫ్ క్వశ్చన్ కైనా ఆన్సర్ చెప్తానని నా సర్కిల్లో నాకు మంచి పేరుంది తెలుసా? మ్యాటర్ క్వశ్చన్స్ కాదు, నాకు కావాల్సిన ఆన్సర్ మీ దగ్గర నుంచి వస్తుందా అని. వస్తుంది. ఏ పుట్టలో ఏ పాము ఉంటుందో మీరు ఎలా చెప్పగలరు? అది కరెక్టే అనుకోండి. మరి అడగండి. మీకు ఎందుకులే అండి, వద్దు. ఏంటండి ఏదో డా అనేదో అన్నారు? డేరా డూన్ ఎప్పుడైనా వెళ్ళారా? ఆపండి. ఆ డా క్వశ్చన్ ఏదో అడగకపోతే ఆండాలమ్మ మీద ఒట్టే. నీకు డర్టీ మైండ్ ఉందా? ఏం అడిగారండి? సరే, నీకు అర్థమయ్యేలా అడుగుతాను. నీకు సన్ రైజ్ ఇష్టమా, సన్సెట్ ఇష్టమా? సాగదీకు. రైజా సెట్టా? రైజే. ఎందుకు? పూజలు, దద్దోజనం, పులిహర, అందుకేగా. అవును. పూజలు అన్నప్పుడే అనుకున్నా సెట్ అవ్వదని. మరి మీకేమిష్టం? నాకు మాత్రం సన్సెటే ఇష్టం. ఎందుకో? ఎందుకంటే దాని తర్వాతేగా రాత్రి వస్తుంది. ఈ పిల్ల కూడా సెట్ అవ్వదురా. కూర్చోనానా. రే, అమ్మాయి చక్కగా ఉంది. ఫ్యామిలీ కూడా చాలా పద్ధతిగా కనిపిస్తోంది. నువ్వు ఈ సంబంధం ఖాయం చేస్తే మీ జంట చాలా బాగుంటుందిరా. ఏమంటావ్? రే హర్ష, అక్కడ గొడవ జరుగుతుంది చూడు. మీ సంబంధం నచ్చితే నచ్చిందంటాం, లేదా లేదంటాం. దానికే రిజెక్ట్ అయిపోతే ఎలాగండి? ఇదేనా మన సైడ్ మర్యాద? నేను అదే చెప్తున్నా, ఇలాంటి వ్యవహారాలు ఇక్కడ నడవవు. సన్ రైజ్ మాత్రమే, సన్సెట్లు ఉండవు ఇక్కడ. అంటే ఏంటి? ఆ ఊళ్ళో మేము ఎన్నాడు సన్సెట్ లేకుండా బతికేస్తున్నావా? ఏ ఊళ్ళో సన్సెట్ లేకపోవడం ఏంటండి? గడప యువతలు ఉన్నాను కాబట్టి మాటలతో చెప్తున్నాను. అవతలు వచ్చానంటే ఏం చేస్తాను నాకే తెలియదు. సార్ మీరు గడప దాటి బయటికి రండి సార్, మాట్లాడుకుంటాం. సార్ సార్ ప్లీజ్ ఒకసారి గడప దాటి బయటికి రండి సార్. గడప దాటి బయటికి రానవరా? అనవసరంగా నా బీపీ రేస్ చేయకండి చెప్తున్నాను. ఒక్క నిమిషం. Excuse me. We are all educated people. I mean, sir, do we need this violence? Can you not be a gentleman? I mean, ఏంటి అలా తోసేస్తున్నాడు? నీకు మీ సంబంధానికి ఒక దండమే బాబు. ఒరే, నీకు నచ్చిన ఈ సంబంధం మాత్రం మనకు వద్దురా. అంతేలే, పదండి. వెళ్దాం, పదండి. అసలు విషయం ఏంటో తెలుసుకోవాలి కదా మనం. తెలుసుకుని ఏం చేస్తారు? ఏమండి తెలుసుకోవడానికి ఉన్నాను కదండి, నేను తెలుసుకుని వస్తాను. ముందు మీరు బయలుదేరండి. ఆయన చూసుకుంటారు. గురుగారు. పదండి, పదండి. గురువు గారు, గురువు గారు, ఒక్క నిమిషం ఆగండి సార్. అంత హ్యాపీగా పాజిటివ్ గా జరుగుతుంటే ఎలా చేశారంటండి? అసలు ఏం జరిగిందో చెప్తే నేను మేనేజ్ చేసాను కదా. ఖాయం చేసుకోండి సంబంధం. ఏమడిగాడు తెలుసా?